రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా సమర్థవంతమైన నాయకుడిని నియమించాలని రాష్ట్ర కలుగీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్యలు అధిష్టానం సూచించారు. స్థానిక హరిత హోటల్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓటమికి పలు రకాల కారణాలున్నాయన్నారు. పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిను త్వరలో ప్రకటించాలని కోరారు. పార్టీ కోసం మహానిశలు కృషి చేసిన వారికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని తెలిపారు. కొంతమంది ఇన్ఛార్జీలు తానే అని ప్రచారం చేసుకుంటూ పార్టీ మీటింగులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. యువతకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి సుబ్బమ్మ, సిద్ధవటం మాజీ టీడీపీ అధ్యక్షులు సామా శ్రీనివాసులు, మామిడి శ్రీనివాసులు, చింతగింజల సుబ్రహ్మణ్యం, పామూరు సుబ్రహ్మణ్యం, మోదుగుల నరసింహులు, న్యాయవాది రామదాసు రామకృష్ణారెడ్డి, ఎం శ్రీహర్, అడ్వకేట్ ఆదినారాయణ, దున్నుతల రఘునాథరెడ్డి, మామిళ్ళ ఈశ్వరయ్య, మునగపాటి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా ఆహ్వానం మేరకు, ఒంటిమిట్ట నాయకుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన వీరబల్లి, అదేవిధంగా రాజంపేట, మిగతా మండలాలకు చెందిన నాయకులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ విందు సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే, పార్టీలో కొంత శూన్యత భావం ఉంది. ఆ శూన్యత భావం ప్రజల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని అభిమానించే మహిళల్లో ముఖ్యంగా ఈరోజు రాజంపేట నియోజకవర్గానికి మనకు అందబోయే ఫలాలు ఎలా అందుతాయనే ఒక చర్చ నడుస్తుంది. గతంలో కూడా ఈ విషయం చెప్పాను మీకు. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో మన దురదృష్టం కొద్దీ మనం ఓడిపోయినాం. రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాన్ వీసింది. ఆ తుఫాన్లో కేవలం రాయలసీమలో 7 సీట్లు పోయినాయి. ఆ 7 సీట్లలో మనం కూడా ఉన్నాం. మన పార్లమెంటు పరిధిలో తంబలపల్లె, రాజంపేట ఓడిపోవడం దురదృష్టకరం. దీనికి పలు కారణాలు ఉన్నాయి. నాయకులైతే ఎలాంటి స్వార్థం లేకుండా, ఎవరి దగ్గర పైసా ఆశించకుండా, కార్యకర్తలు వాళ్ళ శ్రమ కొద్దీ వాళ్ళు పనిచేశారు. కాకపోతే ఇక్కడ కొంత నాయకత్వ లోపం కారణంగా ఈరోజు మనం ఓడిపోవడం జరిగింది తప్ప దీనికి వేరే కారణం అంటూ లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు 3,000 రూపాయలు ఓటుకు పంచితే మనం 1,000 రూపాయలే పంచినాం. ప్రధానంగా అది ఒక మనకు మైనస్ పాయింట్. అది చెప్పాలంటే పోతే 45 రోజుల్లో ఈరోజు ప్రచారానికి మనకు టైం ఉన్నా కూడా కనీసం 25 రోజులు మనం సద్వినియోగం చేసుకోలేకపోయినాం. ఉన్న 20 రోజుల్లో నామినేషన్లు, లాస్ట్ ఎన్నికల ప్రిపరేషన్కు ఒక 5 రోజులు పోయింది. ఉన్న 15 రోజుల్లో గంటల టయాన్ని మాత్రమే మనం ప్రచారానికి వినియోగించుకోవడం జరిగింది. ఈ విషయం మనకందరికీ తెలుసు. ఒంటిమిట్లో ముఖ్యంగా కనీసం ఒక 4 గంటలు కూడా మనకు అభ్యర్థిగా వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు ప్రచారం చేయలేకపోవడం దురదృష్టకరం. ఓడిపోవడానికి పలు కారణాలు, కర్నూలు సావుడికి పలు కారణాలు ఉన్నట్టు ఆయన ఓడిపోవడానికి పలు కారణాలు. ఆర్థికపరమైన సమస్య, పార్టీని సక్రమంగా సంస్థాగతంగా సీనియర్లను అందరినీ గుర్తించిపోకుండా నాయకత్వం లేమితో మనం ఓడిపోవడం జరిగింది తప్ప దీనికి ఏ నాయకుడు కారణం కాదు. నాయకులు మనసవాచ కర్మేణ పార్టీ కోసం, పార్టీ గెలిపించే దానికోసం ప్రయత్నాలు చేశారు. కొందరు దుర్మార్గులు, దుష్టులు, కొందరిపైన 40 సంవత్సరాలు ఈ పార్టీలో నేనున్నా, మనసవాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నా. నేను ఈరోజు మాలాంటి సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టి ఈ మండలంలో చాలా వన్ సైడ్ వార్ జరిగింది. ఈ మండలంలో కాదు, అదేవిధంగా రాజంపేట, నందలూరు, సిద్ధోటం,
వీరపల్లి సుండుపల్లి మండలాలు కూడా ఇదే పరిస్థితి మనకు ఎక్కడ పోయినా కనిపించింది. ఈ మనం ఓడిపోవడానికి మన నాయకుల లోపం కానీ కార్యకర్తల లోపం కానీ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా తెలుగుదేశానికే మద్దతు పలికారు. కాకపోతే ఈ నాయకత్వాన్ని నడిపే సామర్థ్యము లేక మనం ఓడిపోవడం జరిగిందని చెప్పి ఈ విధంగా మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి అభ్యర్థికి ఇన్ఛార్జిగా ఇచ్చి పార్టీని ఖచ్చితంగా విజయ తీరాన్ని నడిపించేదానికి ఒక సమర్థుడైన నాయకుడిని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత లోకేష్ గారు చొరవ చూపి ఒక మంచి నాయకుడిని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆ క్రమంలో మేము రాబోయే కొద్ది రోజుల్లో నాయకులను ఉన్నత స్థాయి నాయకులందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక సమర్థుడైన నాయకునికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మనమందరం కూడా ఆ దిశగా ఒక మంచి నాయకత్వం కోసం మనం పయనించాలని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు సామాన్యులకు అందే విధంగా మనము పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.